నుండి. ఎస్ సార్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు తీసుకొచ్చామని అనుకుంటున్నారు? అండ్ మీ పాలనలో ప్రజలు హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారా? మేడం, మీరు చూడవచ్చు, 2023 డిసెంబర్ తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. స్పష్టమైన మెజారిటీతో రాష్ట్రంలో ఒక రాక్షస పాలన తుతుముట్టించి, అదేవిధంగా ప్రజాపాలనకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ నలుమూలల కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పుడాడింది. కొంతమంది నాయకులు కేవలం ఆర్భాటాలకు, అదేవిధంగా వారి యొక్క రాజభోగాలకు సంబంధించిన రాజకీయం చేసినటువంటి ఆ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి తెలంగాణలో ప్రజాపాలనకు వచ్చిన ఘనత కేవలం రేవంత్ రెడ్డి గారిది. ఇచ్చిన 6 గ్యారంటీలని 6 నెలల లోపే మీరు చూడవచ్చు. చాలామంది నాయకులు ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట్లాడతారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చిన తర్వాత ఎన్నికకు ప్రసక్తి లేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 రోజుల్లోనే ఫ్రీ బస్ మహిళలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి అందరికి ఇవ్వడం జరిగింది. అంటే ఇచ్చిన మాటని కేవలం 48 గంటలు తిరగక ముందే 2 హామీలు అమలు ఘనత కాంగ్రెస్ పార్టీది. చాలామంది నాయకులు మాట్లాడుతుంటారు, ఏమని మేము చేస్తున్నాము, మేమే చేయగలుగుతామని చెప్పి. చెప్పే దమ్మున్నా చేసే ధైర్యం ఎవరుకున్నదండి? నాలుకే ఉంది, ఎంతో మాట్లాడుతుంటారు, ఎవరు పడుతుంది, రాజకీయం కదండి. కానీ ఆ మాట, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి, తపన చెప్పలేనిది. అప్పుల కూబిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ తీసుకురావాలని చెప్పి ఆయన పడుతున్న తపన ఒక ఋషిలాగా, ఒక యోగిలాగా ఉన్నది. వేరే వారు మాట్లాడుతూ ఉంటారు, మేముంటే అట్లా చేస్తుంటే. మీరిచ్చిన 10 ఏళ్లలో, మీరు చేసిన 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్ల పైచీలకు అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఈ అప్పుల బాధని ఎవరు మోయాలి, ఎవరు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే విధానంలో వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారి నమ్మి గత చూడవచ్చు మీరు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 64 సీట్లను గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆగస్టు 15 లోపు మేము రుణమాఫీ అన్నాము. అదే బాటలో మొన్న మంత్రివర్గ సమావేశం ఏర్పాటులో చెప్పడం జరిగింది. ఇంత మంచి నాయకత్వాన్ని ఎక్కడన్నా కానీ గత 10 సంవత్సరాల ఎవరైనా చూసారా? 10 సంవత్సరాలుగా రైతులని ఏమార్చి చేసినటువంటి ఆ కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన మాట కోసం ఆగస్టు 15 లోపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి కోసం ప్రతి రైతాంగం ఆయన మాట కట్టుబడి ఉంది. ఆయన మాట కోసం వేచి చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం, రైతుల పక్షపాతిగా రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా చూడొచ్చండి, రాజకీయంలో మనం ఎన్నో మాట్లాడుతుంటామండి. 2018 ఎన్నికల్లో 3016 రూపాయలు ఇస్తున్నటువంటి కేసీఆర్ ఎందుకు 5 సంవత్సరాలు? అప్పుడు ఎవరు మాట్లాడలేదే? ఏ మాట? కళ్ళబోలి మాటలు మాట్లాడే హరీష్ రావు అప్పుడు ఎక్కడ పోయిండండి? అప్పుడు ఆయన మంత్రి ఉండగా ఆయన కూడా ఎప్పుడు ఏ మార్చే కేటీఆర్ ఎక్కడ ఉన్నప్పుడు మీ నానిసని 316 రూపాయలు ఇచ్చారు, దుతి ఇవ్వలేదు. కేవలం ఓట్ల కోసం, రాజకీయం కోసం, ఓట్ల తర్వాత వాళ్ళని తెచ్చుకున్న తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ఏ కోరు కూడా మీరు మంచిగా మాట్లాడలేదు. మీరు మీలాంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదనుకొని తెలంగాణ ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చారు. వచ్చే 5 ఏళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని తీసుకెళ్ళాలి.